హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. కిందన్న బెల్‌ని కూడా క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. నా వీడియోస్ ఏం చేసినా సరే. ఫస్ట్ అయితే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ చేశారు. మీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు? మీ వీడియోస్కి వ్యూస్ ఫస్ట్ తక్కువగా ఉండేవి, తర్వాత ఎలా వ్యూస్ బాగా వస్తున్నాయి అని కామెంట్ చేశారు. సో చాలా మందికి అయితే యూట్యూబ్ ఛానల్ ఉంది. సో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. వ్యూస్ అనేవి నా సబ్స్క్రైబర్స్కి చాలా చూశాను, వీడియోస్ కూడా వాళ్ళవి. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నానండి. సో వ్యూస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో ఎందుకు తక్కువగా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూస్తే, వీడియోస్ అనేవి మీవి కొత్తగా అయితే ఏం లేవు. సో చేసే వీడియోస్ కూడా కొత్తగా ఉంటే తప్పకుండా మీకు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ బాగా వస్తాయండి. మీరు నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తే నేను కుకింగ్ వీడియోస్ కానీ, అదేవిధంగా నేను డాన్స్ వీడియోస్ కానీ, ఎక్స్ప్రెషన్స్ వీడియోస్ కానీ, ఈ విధంగా షార్ట్స్ అయితే పెట్టడం జరిగింది. దేనికైతే బాగా క్లిక్ వచ్చిందో దాన్ని నేనైతే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో నాకైతే అంటే నా సబ్స్క్రైబర్స్ డాన్స్ ఓకే బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో నేనైతే రాని దాన్ని కూడా నేర్చుకుంటూ నేనైతే ఈ విధంగా నేనైతే షార్ట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సో మీరు కూడా కొన్ని వీడియోస్ అయితే పెట్టండి. షార్ట్స్ పెడుతూ మీకు దేనికైతే వ్యూస్ బాగా వస్తుందో ఆ కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని కొత్తగా ఏదైనా సాంగ్ని కానీ కొత్తగా ఏదైనా చేస్తే తప్పకుండా మీదైతే ఛానల్ అనేది గ్రోత్ అనేది ఉంటుందండి. సో చాలామంది ఇంకొక విషయం ఏంటంటే, వీడియోస్ అనేవి అప్లోడ్ చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే కింద టైటిల్ ఇవన్నీ రాయడం మానేస్తారనమాట. సో ట్యాగ్ ఇలాంటివి ఉంటాయి కదా, సో కంపల్సరిగా ట్యాగ్ ఇవన్నీ రాసేసుకోండి, టైప్ చేయండి. చేస్తే ఇంకా అంటే మన వీడియో అనేది ఇంకా కొంతమందికి వెళ్తుంది అనమాట. సో ఎవరికైనా సరే ఏదైనా వీడియో కావాలంటే చెక్ చేసేటప్పుడు మన వీడియో కూడా యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఇంకొక మిస్టేక్ ఏంటంటే, చాలామంది అప్లోడ్ చేసేటప్పుడు అంటే ఒక 2 వీడియోస్ ఈరోజు అప్లోడ్ చేస్తాము అనుకుంటే ఓకే ఈరోజు 3 వీడియోస్ చేసేద్దాంలే అప్లోడ్ అని చెప్పేసి 3rd వీడియో కూడా అప్లోడ్ చేస్తూ మళ్ళీ డిలీట్ చేసి రేపు పెట్టుకుందామని చెప్పి మళ్ళీ స్టాప్ చేస్తారు. అంటే పబ్లిక్లో పెట్టి మళ్ళీ అన్లిస్ట్లో పెట్టుకుంటారనమాట. సో ఇది ఒక మిస్టేక్ అనమాట. సో ఈ విధంగా షార్ట్స్ కానీ ఎవరైనా అప్లోడ్ చేసినట్టయితే ఇది స్టాప్ చేయండి ఇప్పుడే. ఎందుకంటే మీరు ఇలా అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే అది కౌంటింగ్ అయిపోతుంది. యూట్యూబ్ వాడు కౌంటింగ్ చేసేస్తాడనమాట. సో అది ఏ రోజు మీరు అప్లోడ్ చేశారో ఆ రోజు కిందకి వచ్చేస్తుంది. మనకి ఏ షార్ట్ పెట్టినా సరే మినిమం ఒక 2-3 అవర్స్ మాత్రమే మనకి యూట్యూబ్ వాడు ఛాన్స్ ఇస్తాడనమాట. సో ఆ టైంలో కానీ మంది కానీ రీచ్ అయితే సో ఇంకా మన వీడియోని చాలామంది పంపిస్తారు. సో మంచి వ్యూస్ అనేవి ల్యాక్స్లో వ్యూస్ అనేవి వస్తాయన్నమాట. లేదు 2-3 అవర్స్ మనకి ఛాన్స్ ఇచ్చాక కూడా మనకి వ్యూస్ రాలేదు అంటే, కొంతమంది పంపించాక కూడా మన వీడియోస్ వాళ్ళకి నచ్చలేదు అంటే ఇంకా యూట్యూబ్ కూడా మనని ప్రమోట్ చేయదనమాట. సో ఈ విషయాన్ని అయితే తెలుసుకోండి. అందుకనే మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ఇంకా పబ్లిక్లో పెట్టిన తర్వాత మళ్ళీ స్టాప్ చేసి అన్లిస్ట్లో పెట్టుకుని రేపు అప్లోడ్ చేసుకుందామని మాత్రం చేయొద్దు. రోజుకి చెప్పాను కదా, డే బై డే అయినా వీడియో అప్లోడ్ చేయండి, ఒక్కొక్కటైనా అప్లోడ్ చేయండి. అంతే తప్ప మీరు ఇలాంటి మిస్టేక్లు అయితే చేయొద్దు. సో ఇలా చేయడం వల్ల మీదైతే గ్రోత్ ఉండదు. సో చాలామంది కుకింగ్ వీడియోస్ కూడా చేస్తుంటారు. కుకింగ్ వీడియోస్ అనేవి షార్ట్స్ అయితే అంత సెట్ అవ్వదండి. సో వీలైతే వీడియోస్ చేయండి. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, కుకింగ్ వీడియోస్ అనేవి ఇప్పుడు అంత గ్రోత్ అనేది ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదంటే, ఆల్రెడీ కుకింగ్ వీడియోస్ అనేవి చాలామంది ఇప్పుడు రన్ చేస్తున్న వాళ్ళవే. ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక గుత్తి వంకాయ కర్రీ చేయాలి అనుకున్నా సరే, అమ్మ చేతి వంట ఇలాంటి చాలా ఛానల్స్ ఉన్నాయి కదా. సో ఆటోమేటిక్గా ఆ ఛానల్కి అలవాటు పడిపోతున్నారు. స్పెషల్గా మన వీడియోస్ అయితే ఏం చూడట్లేదు. కుకింగ్లో కూడా చాలామంది చాలా వెరైటీస్ చేసినట్టు కొత్తగా ఏమైనా ఆలోచించి చేసినట్లయితే మాత్రం కంటిన్యూ చేయండి, తప్పలేదు. బట్ రొటీనే చేయగలము అనుకుంటే మాత్రం స్టాప్ చేయండి. ఎందుకంటే వ్యూస్ అనేవి మీకు రావు, సబ్స్క్రైబర్స్ కూడా రారు. అదే వంటని కొత్తగా ట్రై చేయండి, తప్పకుండా సబ్స్క్రైబర్స్ వ్యూస్ అనేవి మీకు బాగా వస్తాయి. సో డాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ వీడియోస్ షార్ట్స్ కానీ ఏమైనా చేసినట్లయితే, ట్రిప్ వీడియోస్ కానీ, సో కంపల్సరిగా మీకైతే సబ్స్క్రైబర్స్ వ్యూస్ అనేవి బాగా వస్తారనమాట. సో నా సబ్స్క్రైబర్స్కి అయితే నా సజెషన్, నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను.
మీకు ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.